ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను అని చెప్పాను. యాక్చువల్లీ ఇక్కడ శిష్యులు ఏమని అడుగుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభుని, ఒకరు పాపం చేయడం వలన వారికి ఇటువంటి పరిస్థితి కలిగిందా అని అడుగుతున్నారు. అంటే వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీరి తల్లిదండ్రుల పాపమా, వీరి పాపమా అని అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మనం చేసే పాపాలు బట్టి మనకి రకరకాల జబ్బులు లేదంటే మనం వెళ్ళే పరిస్థితులు మనకి వస్తాయా అని అడుగుతున్నారు. సో మనం వేరే మతాల్లో చూసుకున్నట్లయితే, వారి సిద్ధాంతాలు చూసుకున్నట్లయితే కర్మ సిద్ధాంతం అని ఒకటి చెప్తారు. కర్మ సిద్ధాంతం అంటే ఎక్కడ చేసిన పాపాలకి, ఎవరు చేసిన పాపాలకి వారే శిక్ష అనుభవిస్తారు. దాన్నే కర్మ సిద్ధాంతం అని చెప్తారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు చెప్పే విధంగా అది కరెక్ట్ కాదు. అంటే మనం చేసిన పాపాలకి మనం ప్రాయశ్చిత్తం మనమే అనుభవించాలి, లేదంటే మనం చేసిన పాపాలకి మనం శిక్ష మనం అనుభవించాలని దేవుడి సిద్ధాంతంలో లేదు. దేవుడి సిద్ధాంతం ఏంటంటే కృపా సిద్ధాంతం, అది వేరే. ఒకసారి మనం దేవుని సిద్ధాంతం మనం గమనించినట్లయితే, ఒకసారి 1 సమూయేలు 17వ అధ్యాయం 1 సమూయేలు 17వ అధ్యాయం 8 నుంచి 10 వరకు నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ దావీదుకి గొలియాతుకి గల యుద్ధం ఇందులో రాయబడి ఉంది. అక్కడ ఫిలిస్తీయుడైన గొలియాతు వచ్చి వారి మీద ఒక శపథం చేస్తున్నాడు అన్నమాట. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి, 8 నుంచి 10 వరకు. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతన్ని నా యొద్దకి పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకనిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చాడు. ఇక్కడ ఫిలిస్తీయుడు ఏదంటే గొలియాతు ఏం చెప్తున్నాడంటే, మీకు ఏంటంటే పోరాటం అందరిది కాదు, మీరు ఒకరిని ఎన్నుకోండి, మనం ఎవరు గెలిస్తే అవతల వారు దాస్యం చేస్తారని చెప్తున్నారు. అంటే యుద్ధాన్ని అందరి మీద ఆపాదించట్లేదు, ఒకరిని ఎన్నుకోమని చెప్తుంది. అలాగే ఆదిలో మనం చూసుకున్నట్లయితే ఆదాము చేసిన పాపం ద్వారా ఆ పాపానికి గల శిక్ష మనందరి మీద ఏం చేయబడింది? ఆపాదించబడింది. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఒక్కని ద్వారా పాపం ఈ భూమి మీదకి వచ్చింది కాబట్టి మరి ఒకరిని, పరిశుద్ధుడైన మరి ఒకరిని ఈ లోకానికి పంపించి సిలువలో ఆయన మన పాపం అంతటికీ ఆయన ఒక్కడే ప్రాయశ్చిత్తం చేసేలాగా దేవుడు చేశాడు. మనందరి మీద ఆ శిక్షా విధి లేదంటే ఆ పాపానికి గల ప్రాయశ్చిత్తం దేవుడు మనందరి మీద ఆపాదించలేదు. యేసుక్రీస్తు అనే ఒక పరిశుద్ధుని దేవుడు ఎన్నుకొని దానికి ప్రాయశ్చిత్తం చేశాడు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం 15వ వచనం 2 సపరేట్గా చదువుతున్నాను. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణమును అందరికీ సంపప్తమాయెను. 15వ వచనం చదువుతుంది. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా
దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించింది. సో యేసుమంతుడైన యేసుక్రీస్తు చేసిన పాప పరిహారార్థ బలి అనేకులకి ఆ దానము, లేదంటే దేవుడు ఇచ్చిన ఆ దానం, పరిశుద్ధమైన దానం అనేకులకి ఏం చేస్తుందంటే ప్రాప్తిస్తుంది. అంటే మన పాపాలకి మనం ఇంకా ప్రాయశ్చిత్తం చేయాల్సిన పరిస్థితి లేదు. మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ నమ్మకాన్ని బట్టి, ఆయన యందు విశ్వాసాన్ని బట్టి మన పాపాలకి మనం ప్రాయశ్చిత్తం మనం చేసుకున్నట్లయితే. సో ఏంటంటే ఇది కృపా సిద్ధాంతం అన్నమాట. సో కర్మ సిద్ధాంతం వేరే మతాల్లో ఏం చెప్తారంటే ఎవరు చేసిన పాపాలకి వారే శిక్ష అనుభవించాలి, లేదంటే ఎవరు చేసిన పాపాలకి వారే ప్రాయశ్చిత్తార్థ బలి చెల్లించాలి. కానీ కృపా సిద్ధాంతం ఏంటంటే మీరు ఒకరిని ఎన్నుకోండి, అందరి తరపున ఆ ఒక్కరు యుద్ధం చేస్తారు. సో ఆ ఒక్కరు గెలిచినట్టే మీరు గెలిచినట్టే, ఆ ఒక్కరు ఓడిపోతే మీరు ఓడిపోయినట్టు. సో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మనందరి తరపున ప్రాయశ్చిత్తం చెల్లించడానికి ఆ ఒక్కడు, ఆ నీతిమంతుడైన ఆ ఒక్కడుగా, పరిశుద్ధుడి తరపున ఆయన ఒక్కడుగా చెల్లించిన బలి. సో దీన్నే కృపా సిద్ధాంతం అంటారు. సో మనం చేసిన పాపాలు, లేదంటే మనం ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఆ మిస్టేక్ ద్వారా నాకు ఏమైనా జరిగిందేమో, ఆ పాపం ద్వారానే ఈ రోగం నా మీదకి వచ్చిందేమో, నాకు ఇలా జరుగుతుందేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం యేసుక్రీస్తుని, నీతిమంతుడైన యేసుక్రీస్తుని మనం విశ్వసించిన ఎడల ఆయన చేసిన పరిశుద్ధమైన క్రియ మనకి కూడా ఆపాదింపబడుతుంది. ఎలా అయితే ఆదాము చేసిన పాపం మన మీదకి ఎలాగ సంక్రమించిందో, లేదంటే మనకి లోకమంతటికి ఎలాగ ఆపాదింపబడిందో, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత కూడా మన జీవితాలకి ఆపాదింపబడుతుంది ఎప్పుడంటే ఆయన మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు. ఇదే కృపా సిద్ధాంతం అన్నమాట. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. పరలోకమందున్న నాయకుడు అయ్యా, నీ గొప్ప సిద్ధాంతాన్ని బట్టి వందనాలు, నీ కృపను బట్టి వందనాలు. మా అందరి కోసం తండ్రి, మా అందరి నిమిత్తం నువ్వు ఒక్కసారిగా అర్పించిన నీ పరిశుద్ధమైన బలిని బట్టి వందనాలు ప్రభుత్వం. అయ్యా, నీ యందు విశ్వాసం ఉంచి నీ నీతిలో కూడా మేము పాలిభాగస్తులుగా అవే కృప మాకు దయచేయండి. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాం. ఆమేన్.